తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనంగా మారిపోయింది ఏంటంటే మంచు కుటుంబంలో జరుగుతున్న రచ్చ. ఆ రచ్చ మీదనే సోషల్ మీడియా పూర్తిగా కూడా ఫోకస్ పెట్టింది. యూట్యూబ్ కానీ టీవీ కానీ ఆన్ చేస్తే కూడా మంచు కుటుంబంలో రచ్చ, మంచు కుటుంబంలో యుద్ధం అంటూ ఒకటేమైనా వినిపిస్తుంది. సో కాబట్టి జనరల్గా మనం చూసినట్టయితే కూడా మోహన్ బాబు అంటేనే చాలా క్రమశిక్షణగా ఉంటాడు. మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు చాలా క్రమశిక్షణగా ఉండే వ్యక్తి. తనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తనే కాదు తన కుటుంబంలో కూడా చాలా క్రమశిక్షణగా ఉండే వ్యక్తులు చాలా ఇదిగా ఉంటారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా మోహన్ బాబు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని సునాసనంగా దాన్ని క్లియర్ చేసే అంత శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తికి అలాంటి కుటుంబంలో స్వయాన తన చిన్న కొడుకు మీద దాడి చేశారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు చాలా ఆశ్చర్యంగా చూస్తుంది దేశం అంతా కూడా జనరల్గా వచ్చేసి. సో కాబట్టి ఇది ఎంత ఏదైతే ఆస్తుల్లో భాగంగా ఆస్తుల వివాదం కావచ్చు అని చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ఆస్తుల వివాదంలో ఇలాంటి రచ్చ జరగడానికి కారణాలు బలంగానే ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి. కానీ ఏదైతే గతంలో ఎప్పుడైతే మంచు వినోజు భూమానాయుడు కూతుర్ని చిన్న కూతుర్ని మౌనికారెడ్డిని చేసుకున్నాడో అప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. ఆ పెళ్లి వాళ్ళకు సమ్మతం లేకుండానే జరిగిపోయింది అని కూడా చాలా బలంగా వినిపించాయి. కానీ అంతకుముందు కూడా గతంలో ఏదైతే ఆ పెళ్లి గతంలో ఒక 1 year బ్యాక్ కూడా జరిగిన ఒక సంఘటన ఏంటంటే మంచు విష్ణు కూడా తన మీదకి దాడికి వెళ్ళాడు. తన బౌన్సర్లతో కొంతమందితో దాడికి వెళ్ళాడు. ఆ రోజు వీడియో తీసి కూడా మంచు విష్ణు కూడా తన ఒక వీడియో కూడా పోస్ట్ చేశారని కూడా చెప్పుకొచ్చారు. సో కాబట్టి ఆ వీడియో అందరూ చూడడం జరిగింది. అందరూ చూసి ఆ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున షాక్ అయిపోయారు. అసలు ఏంటి మంచు కుటుంబంలో ఇలాంటి ఏంటి అని. ఆ తర్వాత దాన్ని ఎక్కడ మీడియా ఛానల్లో ఎక్కడ ఏ ఒక్కరికి దొరికినా కూడా అడిగినప్పటికి కూడా వాళ్ళు ఆ మాటకు దాటి వేశారు. సో కాబట్టి ఏ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఎందుకు జరగవు, జనరల్గానే జరుగుతాయి కూడా అన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ చెప్పినప్పటికీ దాంట్లో జనరల్గా అక్కడ ఉన్న సమస్యను వాళ్ళు దాన్ని దాటివేయడము, మరొకటి ఏదంటే ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పడం దాంట్లో ఇది చేశారు. కానీ అలా చెప్పినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న సమస్యలను చూస్తే కూడా ఈ కుటుంబంలో ఎప్పటి నుంచో భాగంగానే ఒక సమస్య ఉంది. ఇలాంటి పెద్ద ఎత్తున ఒక రచ్చ జరుగుతుంది. కానీ దానికి ఒక టైం వచ్చింది. అదే ఈ టైము. సో వచ్చేసి బయటపడిపోయినాయి. ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న రచ్చలంతా బయటపడిపోయాయి. మోహన్ బాబు మీద కూడా తన చిన్న కొడుకు దాడి చేశాడని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు తన బౌన్సర్లతో కలిసి దాడి చేయించాడు. తన మంచు మనోజు భార్య మీద కూడా దాడి చేయించారని తన కేసు పెట్టడం, అదేవిధంగా తిరిగి మోహన్ బాబు కూడా తన కొడుకు మీద దాడి చేయించడం, తన కొడుకు తన మీద దాడి చేశాడని చేసి. సో కాబట్టి ఇంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి, ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇంత పెద్దగా ఉన్న వ్యక్తి ఇలా రోడ్డును పడడం అనేది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జనరల్గా వచ్చేసి ఏదైనా ఉంటే కూడా జనరల్గా లా ఉంది, కోర్టు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడంతా కంప్లైంట్ పెట్టుకొని ఎవరికి ఏంటి ఎక్కడ ఏంటి అనేది కూడా పూర్తిగా దాని ద్వారా ఒక లా ద్వారా వెళ్తే బాగుండు. కానీ ఇలా ఒకరినొకరు కొట్టుకుండే అంతగా జరగడం అనేది ఇలాంటి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తులకు ఒక ఇండస్ట్రీలో ఇంత పెద్దగా ఉన్న వ్యక్తులు ఇలా చేసుకోవడం అనేది కూడా జనరల్గా వచ్చేసి దురదృష్టకరం. ఇది చూసినట్టయితే కూడా మరి చూడాలి. దీనికి అంతు దొరకలేదు. జనరల్గా అయితే కూడా వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే మంచు విష్ణు కూడా ఇక్కడ ఇండియాలో లేకపోవడం, ఆయన దుబాయ్లో ఉన్నాడు. సో కాబట్టి ఈరోజు ఆయన వస్తున్నాడు కాబట్టి దాదాపు 40 మందిని బౌన్సర్లను తన ఇంటి దగ్గరికి పంపించడం, అదేవిధంగా మంచు విష్ణు తన తమ్ముడి దగ్గరికి రాగానే డైరెక్ట్గా వెళ్తాడు. పెద్ద గొడవ జరగబోతుంది ఆ కుటుంబంలో అని కూడా చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి దాని ద్వారా వచ్చేసి మంచు మనోజ్ కూడా ఒక 30 మందిని బౌన్సర్ని తీసుకొచ్చాడని కూడా చెప్పుకొస్తున్నారు. సో కాబట్టి ఈ బౌన్సర్లు తీసుకురావడం ఏంది, ఈ రచ్చలేందో అర్థం కాలేని పరిస్థితి. అనవసరంగా కుటుంబంలో ఇంత సమస్యలు ఏదైనా కూర్చొని చర్చించుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా రోడ్డును పడిపోయి అనవసరంగా చిల్లరగా ఇలా గొడవలు పడడం అనేది కూడా అర్థం కాలేని పరిస్థితి. బౌన్సర్లను తీసుకొచ్చి పెట్టడం ఏంటి, ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, తేల్చుకోవచ్చు కదా. ఇలా ఒక వైరల్గా మారిపోయింది. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు ఇలా రోడ్డును పడేది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ మధ్యకాలంలో.